సాధన శోధన చాలా అద్భుతమైన పదం. ఇప్పుడు జీకే ఎవరైతే జీవితాన్ని గడపాలనుకుంటారో వర్తమానంగా భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవడానికి గతాన్ని నిమరవేసుకుంటూ వర్తమానాన్ని కొనసాగించుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ బంగాళాలు వేసే జీవితాన్ని వారు తన అనుభవాన్ని పెట్టి తన సాగాన్ని భావతరంగాలలో ఆనిముత్యాలలాగా మరి ఇప్పుడు వాళ్ళ ముత్యాల కవితలు ఆంగ్లం పేరెంట్స్ ముత్యాలు ఆ రకంగా వారు తమ అభివ్యక్తి చాలా అద్భుతంగా అనిర్వచనీయంగా మరి చాలా అద్భుతంగా ఉంది. గజేంద్రుడు గారు మనకు మామిడి అమృతపాలు ఉంటాయి కదా, వేసవిలో వచ్చే మన మామిడి పండు బంగాళపల్లి మామిడి పండులాగా వారు మంచి చక్కగా చిలికి చాలా అద్భుతంగా ఒక పాట పాడి కూడా మన సారాన్ని గజేంద్రుడిని సాహిత్యంలో గజం జరపడానికి వారు మరి దాన్ని తిరిగి మనకు విపులంగా వివరించారు. ఎంత మంచి జీవిత రహస్యమే మరి ఈ కవిత చదువుతుంటే జీవితాల్లోని భావాలను అనుభవాలను చక్కగా కవితలుగా అల్లి మనకు పిలిచారు. మనలోని రూపాలని ఎత్తి చూపే వారి నిజమైన మన మేలు కోరారు. ఒకరితో కాదు, సంబరాలు కాదు, ఆహో అని అప్పటి మొత్తం పనిచేయించుకొని వెళ్ళిపోయే తత్వాన్ని ఆయన జీవించుకోలేదు. ఎవరైతే మన గురించి విమర్శగా మరి తప్పు పని చేసిన వారు దాని సభ్యులతో మరి ఫ్యూచర్ అనేది బాగా ఉంటుందని చెప్పుకుంటూ దాన్ని ఆయన గుర్తించుంటే మరి ఇది ఆహోహో అనడానికి కానీ ఈ కవిత్వాన్ని రాలేదు. దయచేసి స్టాఫ్ అంతా మరొకసారి చదువుకొని కూర్చొని రివ్యూ చేసుకొని సమీక్ష చేసుకొని మరి ఇలా ఉన్న అత్యున్నతమైన మరి ఆయన జీవిత సారాన్ని ఆనందించాలను గురించడం నీకు వల్ల పుట్టిన నువ్వు అదే నీకు ఎదగకుండా ఎంత మంచి అద్భుతమైన తెలివితేటలు ఉన్నప్పటికీ మేధావి ఉన్నప్పటికీ దానికి ప్రమోషన్ వర్క్ కావాలి. పుష్ప 2 సినిమా ఉంది, దాని నిర్మాణానికి ఒక 300 కోట్లు ఖర్చు పెడితే పబ్లిసిటీకి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కాబట్టి దాని ప్రమోషన్ కూడా చేయగలిగే స్థాయి ఉన్నప్పుడే మన నివురు కప్పిన నిప్పు, ఆ నివురు అనేది బయటకు పోతే ఆ నిప్పు యొక్క వెలుగులు దాని యొక్క ప్రయోజనం అనేది సిద్ధిస్తాయని మరి భావతరంగాల ద్వారా ఆయన తన అనుభవాన్ని చెప్పారు. గతమే వర్తమానంగా వాలి ఆనందం పొందకుండా చేస్తుంది. గతాన్ని మనం ఎప్పుడు ఇంకా దాన్ని నెమరవేసుకుంటూ ఆదరణతో ఉంటే మరి వర్తమానం ఎట్లా కొనసాగిపోయింది. కాబట్టి వర్తమానాన్ని కూడా మనము గతాన్ని పక్కన పెట్టుకొని వర్తమానాన్ని సవ్యంగా భవిష్యత్తును ఆదర్శంగా మరింత సమున్నతంగా ఈ లోపాలన్నింటినీ సవరించుకుంటూ ముందుకు పోవాలని మరి కోరల రాజేశం చాలా గట్టిగా మరి సాహిత్య మరి ఆయన మర్మంతో మన ముందు వచ్చారు. కళాఖండంగా కనిపించే శిల్పం సహజంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. బండరాయి శిల ఎవరి దృష్టిని ఆకర్షించదు, బండరాయి వైపు అని మరి దేవాలయంలో విగ్రహం ఏ రకంగా పూజలు అనుకుంటుందో మనం వెళ్ళేటప్పుడు ఆ శిల ఏ రకంగా మనం చాలా గుణీకరించి మనం మన యొక్క పనులను చూసుకుంటాము. ఆ రకంగా శిలని శిల్పంగా మార్చినప్పుడే దానికి అద్వితీయమైన గుర్తింపు మరి దానికి లభిస్తుందని మరి కోరల రాజేశ్వరం చెప్పడం మామూలు విషయం కాదు. తన జీవితంలోని అనుభవాలను తేటలో చేసుకుంటూ మరి దాన్ని మనకు విశదీకరించారు. శిలలోని వ్యక్త భావాన్ని తొలగిస్తే బయటపడేది శిల్పం. అంటే విద్యార్థులుగా ఉంటారు, వాళ్ళలోని అజ్ఞానాన్ని నివృత్తి చేసి జ్ఞాన సంపాదన పెంపొందించినప్పుడే అజ్ఞానం ప్రకాశిస్తారు. తెలివితేటలు కలిగి ఉంటాడు, వినయం విజయపై కలిగి ఉంటాడు, సంస్కారం కూడా కలిగి ఉంటారు. ఎంత విద్వత్తు ఉన్నప్పటికీ, ఎంత తేజస్సు ఉన్నప్పటికీ, ఎంత ధన సంపాదన ఉన్నప్పటికీ, మరి ఎన్ని హోదా ఉన్నప్పటికీ సంస్కారం అనేది లేకుంటే మరి దాన్ని మనము చూపించదు. కాబట్టి ఇవన్నీ విషయాలు వారి భావోద్వేగంలో ధారాగా అభివ్యక్తమవుతున్నాయి. చక్కటి అభివ్యక్తుంది. మరికొంత చదివి మరి ఈ పొలిటిక్ ట్రెండ్స్ వారు గమనించి సమాజాన్ని చాలా అద్భుతంగా చాలా సూక్ష్మంగా మైక్రో అనాలిసిస్ చాలా సూక్ష్మంగా
పరిశీలించి అదేవిధంగా దుఃఖం కలిగినప్పుడు ఆనందం విలువ ఎప్పుడు తెలుస్తుంది మీకు? దుఃఖం వచ్చినప్పుడే తెలుస్తుంది, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి, బాధలు వచ్చినప్పుడే తెలుస్తాయి, కన్నీళ్లు వచ్చినప్పుడే దుఃఖం యొక్క ఆనందం యొక్క విలువ అనేది మనకు తెలియవస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. రెండు ముచ్చట్లే, రెండు మనం రోజు వింటున్న విషయాలనే ఆయన విశేషంగా నిర్వచించి చెప్పిండు. మనిషి అనారోగ్యానికి గురైనప్పుడే ఆరోగ్యం సృహ అనేది ఆరోగ్యం విలువ తెలుస్తుంది. ఈ రకంగా మాట్లాడటము, భావ వ్యక్తీకరణ చేయడము, మన ఇంటి పనులు మనం చేయడము, ఇతరులకు సహాయపడము, మన వృత్తిని నిర్వహించుకోవడం, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తన యొక్క క్యారెక్టర్ శీలాన్ని తీర్చిదిద్దుకోవడం, ఇవన్నీ ఆరోగ్య రహస్యాలు. ఈ అనారోగ్యానికి గురైనప్పుడు ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తున్నది. చెప్పడంలో ఎంత ప్రతీక ఉన్నది, ఎంత ఉపమానం ఉన్నది. మరి కోరట రాణించాన్ని మనం మన జీవిత యాత్రలో దుఃఖాలు సరసం, ఎంత బలాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఎంతటి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఆనందాలు కూడా ఉంటాయి. కూడా ఆయన మనకు గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని సాధన శోధన ద్వారా మన లోపాలను సవరించుకొని మనం కొత్తగా అంగీలో కుట్టించుకుంటాం. అంగీ ఎట్లా ప్రకాశిస్తుంది? ఇస్త్రీ చేసినప్పుడే ప్రకాశిస్తుంది. దాన్ని సరిగైనటువంటి ఇస్త్రీ ఉండి దాన్ని కొడుకున్నప్పుడే, సమయ సందర్భాలు ఉన్నప్పుడు కొడుకున్నప్పుడే ఆ యొక్క షర్ట్ యొక్క విలువ తెలుస్తుంది. ఆ రకంగా సాధన శోధన రెండు ఉండాలని చెప్పడం మామూలైన విషయం కాదు. చాలా తాత్విక ధోరణి, చాలా ఆధ్యాత్మిక ధోరణి, వేదాంత ధోరణి, జీవితంలోకి ఎదుటి వారి యొక్క కష్ట సుఖాలను, తన యొక్క కష్ట సుఖాలను ఆయన దొంగి చూసి కెమెరాగా మరి పచ్చిగట్టి ఆ అద్భుతమైన వాస్తవిక సామాజిక జీవన చిత్రాలను తన పుస్తకం ద్వారా ఆయన వ్యక్తి చేయడంలో చాలా తన యొక్క సత్తాను దాటుకున్నాడని చెప్తూ ఆయన యొక్క ఆనందం అనే పద్యం ద్వారానే, ఈ యొక్క పోయిన ద్వారానే మరింతగా అభినందిస్తూ మన తెలియజేయడం కూడా వారిని అభినందిస్తూ మా మహర్షికి గొప్ప చాలా అద్భుతంగా మరి వ్యాఖ్యానం చేసి మిమ్మల్ని ఎక్కువగా సేపు టైం తీసుకొని లేదు. ఎందుకంటే నేను బ్యాంక్ పట్టుకున్నందుకు మరి సామాజిక ఎక్కువ వస్తుంది. పెద్దల వెంట బాధపడతా కానీ, ఉన్న శ్రోతల వెంట బాధపడతా కానీ మా సంస్థ పోరాట రాష్ట్రాన్ని కూడా మరి అనుభవాలు ముగిస్తున్నాను. మాట్లాడితే పోరాట